రైతును 5 ఎకరాల సన్నపడ్డ పెట్టిన ఇవ్వలేటికి జోకి 15 రోజులైతున్నాయి. లాకలు వచ్చినాయి, తడిచి ముద్దాయి లాకలొస్తే కూడా నిన్న పల్టాయించినాం. ప్రతి వచ్చిన లారీ కూడా సన్నపడ్లు వేసుకోమని లారీలు మరిపోతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఇది తాగి సాగుమంటారా? కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకుని తీసుకెళ్తారా? ఏ పెద్ద మనుషులు చేసినా ఎవరు వస్తలేరు, ఆఫీసర్లు వస్తారు, ఎవరు వస్తలేరు. వేసి పంపియండి, మేము దించిపిస్తామని అంటారు. కానీ అడ్డకాడికి వచ్చిన దించిపించిన నాదులు లేడు, అక్కడికి పోయిన నాదులు లేడు. లారీలేమో మేము వేసుకోమని మరిపోతున్నాయి వచ్చిన లారీలు. మరి పరిస్థితి ఏంది? పెట్రోల్ ఇంత మందుదాయి సాగమంటారా, లేకుంటే పెట్రోల్ వచ్చి అగ్గంట పెట్టమంటారా? అట్లకు మీరు వచ్చి ఏదన్నా ఒకటి స్పందించిపోరు. ఇక్కడికి నా అడ్లు కోసి 15 రోజులు అవుతుంది. సన్నపట్లు పెట్టమన్నాడు మన అధికారులు. సన్నమట్లు పెట్టుకొని అంటారు. ఆ సన్నమట్లు తీసుకుంటే అంటారు. మరి మా రైతు పరిస్థితి ఏంది? మేము నెల రోజులు 15-20 రోజులు అవుతుంది. కాంట పెట్టి 20 రోజులు అవుతుంది. అన్నీ ఉంటున్నాయి. రైతులు ఆ పంట తీసుకుపోతలేరు. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని మా ఆయన ఇసం చచ్చమంటారా? మరి మా గతి ఏంది, మా పరిస్థితి ఏంది అని చెప్పి మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం. కలెక్టర్ రావాలి, మా విత్తనాలు కొనుగోలు చేయాలి, ఆరు తీసుకుపోవాలి. లేకపోతే ఇంత ఇసం పుచ్చుకొని తత్తాం. రైతుల ఐక్యత కొనుగోలు వెంటనే మొలకొచ్చిన వాటిని కొనాలి, వెంటనే కొనుగోలు చేయాలి. మొలకొచ్చిన వాటిని కండిషన్ పెట్టద్దు. ప్రభుత్వమా ఒకసారి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కలెక్టర్ గారు దయచేసి మొలకెత్తిన వారి ధాన్యాన్ని మీరు ఒకసారి కనులు విప్పి చూసి రైతుల ఆవేదన చూడవలసినటువంటి సందర్భం.